మామ అరకు వెళ్దాం అనుకుంటున్నావా? అయితే ఈ ఫుల్ వీడియో చూడు, నీకోసమే. వైజాగ్ వరకు ఎవ్రీడే మార్నింగ్ 6:45కి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంటుంది. మీరు ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా బస్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా మీ ఓన్ వెహికల్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం. ఈ ట్రైన్ అయితే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే టన్నెల్స్లో నుంచి ఆ ట్రైన్ వెళ్తుంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకేనా? సో వన్స్ మీరు అరకు రీచ్ అయ్యాక అక్కడ మీరు మీ ఓన్ వెహికల్ ఉంటే దట్స్ ఓకే. బట్ వెహికల్స్ లేని వాళ్ళ కోసం అయితే అక్కడ క్యాబ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. పర్ డే వాళ్ళు 2500 అయితే కాస్ట్ చేస్తారు. మీకు వాళ్ళు 6 ప్లేసెస్ చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఏదైతే ప్లేస్లు ఉన్నాయో ఆ 6 ప్లేసెస్ని అయితే కవర్ చేస్తారు వాళ్ళు. సో అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చోపరాయి ఫాల్స్. ఇక్కడ ట్రెడిషనల్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాళ్ళ ట్రెడిషనల్ వేలో డ్యాన్సింగ్ కానీ ట్రెడిషనల్ వేలో రెడీ చేయడం కానీ జరుగుతుంది. అండ్ ఈ ఫాల్స్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక జారుడు బండ అనేది ఉంటుంది ఆ ఫాల్స్లో. సో యూత్ మొత్తం కూడా ఆ ఫాల్స్లో ఉన్నటువంటి జారుడు బండ మీద అలా జారుకుంటూ డే మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా జారుడు బండ మీద జారుకుంటూ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారంటే, మీరు యూత్తో వెళ్ళినప్పుడైతే, గ్యాంగ్స్ ద్వారా వెళ్ళినప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అరకులో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే కనిపించేది ఈ రెండే. ఒకటి చీకులు, 2 బొంగులో చికెన్. సో చీకులు అయితే వాళ్ళు పర్ స్టిక్ వాళ్ళు 20 to 30 రూపీస్ తీసుకుంటారు. అండ్ బొంగులో చికెన్ అంటావా 600 for 2 people. సో మస్తు అయితే మస్తు ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే బొంగులో చికెన్ కూడా. వేడివేడిగా అలా తింటుండే అబ్బా బాబా, నా భూతో నా భవిష్యత్. చూస్తున్నారు కదా పొగలు కక్కుతుంది వీడియోలో. సో ఇట్లా బొంగులో చికెన్ తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోండి హ్యాపీగా. చాపరాయి ఫాల్స్ నుంచి నెక్స్ట్ అరకు పైనరీ అని ఉంటుంది, పైన్ ట్రీస్ ఉంటుంది. సో అలా వెళ్ళే దారిలో మీకు ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఈ స్కూల్ అనేది కనిపిస్తుంది, అరకు ట్రైబల్ స్కూల్. సో అది చూసేసి ఇట్లా అరకు పైనరీకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ పైన్ ట్రీస్ ఉంటాయి. పైన్ ట్రీస్ మధ్యలో అక్కడక్కడ బంతిపూల గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ కపుల్ షూట్స్ వాళ్ళకైతే చాలా బాగుంది ఈ లొకేషన్. మేము వెళ్ళినప్పుడు కూడా దాదాపు ఒక 2-3 షూటింగ్స్ అయితే అవుతున్నాయి. సో ఇది పైనరీ అనేది చాలా బాగుంది వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్స్. ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ప్లేస్ ఏంటంటే ఇదే కాఫీ ప్లాంటేషన్స్. ఎందుకంటే ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. వుడెన్ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఈ ప్లేస్కి ఈ మధ్య ఇంకా పాపులారిటీ అనేది పెరిగిపోయింది. సో ఆ వుడెన్ బ్రిడ్జ్ అనేది అరౌండ్ 500 meters అబోవ్నే ఉంది. నేను ఇంకా మొత్తం తిరగలేదు ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద, బట్ చాలా లాంగ్ అయితే ఉంది. సో ఇవి చూస్తున్నారు కదా మీరు, ఈ ట్రీస్కి మిరియాల చెట్లు ఉండడం వల్ల ఈ కాఫీ ప్లాంటేషన్ అనేది ఇంకా స్పెషల్ అట్రాక్షన్గా మారిపోయింది. ఆ మిరియాల చెట్ల మధ్యలో నుంచి సన్ రైజ్ కానీ లేదా పొగమంచు కానీ చూసినప్పుడు వేరే లెవెల్ ఫీలింగ్. ఇక్కడ కూడా మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎవ్రీథింగ్. సో మీరు అరకులో 1 day స్టే చేయాలనుకుంటే మీకు హోటల్స్ ఉంటాయి లేదా టెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. హోటల్స్ అయితే 1 dayకి 1500 అలా స్టార్టింగ్లో ఉంటుంది. 24 hours ఎవ్రీడే మార్నింగ్ 11 to 11 చెక్అవుట్. అండ్ టెంట్స్ కూడా ఉంటాయి. సో బాయ్స్ గ్యాంగ్స్ వెళ్ళినప్పుడు అయితే టెంట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రిటర్న్లో లాస్ట్ వచ్చేసి మేమైతే బొర్రా గుహలు కవర్ చేసినాం. బొర్రా గుహలు చాలా అంటే చాలా 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 థ్రిల్లింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి పెరిగిపోతుంటుంది. అండ్ ఆ లైట్ స్పెషల్ అట్రాక్షన్ తోటి ఇంకా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. బట్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గవచ్చు. సో అందుకే చెప్తున్నాం.